పశ్చిమ ప్రాంతంలో దాదాపుగా 5 నియోజకవర్గాలు కలబడి వెనుకబడి ఉన్నాయి. దాదాపుగా ఎన్నికల సమయంలో ఈ 5 నియోజకవర్గాలని అభివృద్ధి చేస్తాం, అక్కడున్న కష్ట నష్టాలను కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి ఆనాడు ఎలక్షన్ సమయంలో ఈ రాజకీయ నాయకులు చెప్పిన మాటలు ఈ రోజు దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఆ యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ప్రత్యేక డిమాండ్. ఇవాళ అక్కడున్న సమస్యలు ఏంటంటే ఇవాళ విద్యా వైద్య అనేక రకాలుగా వెనుకబడి ఉన్నది. అలాగే రైతు సమస్యలు కూడా వెనుకబడి ఉన్నాయి, కార్మిక సమస్యలు వెనుకబడి ఉన్నాయి. సరైన విద్య లేక చాలా మంది విద్యార్థులు అర్ధ చదువులతో చదువుతూ ఇవాళ రోడ్లో తిరుగుతున్న పరిస్థితి ఉన్నది. వాళ్ళకు కూడా నిరుద్యోగం పోవాలి, ఉద్యోగాలు రావాలంటే ఆదోని జిల్లా తప్పకుండా ప్రకటించాలి. అలాగే ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించి ప్రజలకు కూడా సౌలభ్యంగా అధికారులతో పనులు జరగాలన్నా కూడా ఆదోని డివిజన్ అయినటువంటి దాన్ని తప్పకుండా జిల్లా చేసిన అవసరం ఎంతో ఉంది. అలాగే పరిశ్రమలు రావాలన్నా కూడా ఆదోని జిల్లా ప్రకటించాలి. ముఖ్యంగా అక్షరాస్యతతో వెనుకబడి ఉండి ఇవాళ కరువు వలసలతో కొట్టమిట్టాడుతూ ఇవాళ తల్లిదండ్రులతో పాటు వాళ్ళ పిల్లలు కూడా తీసుకెళ్తున్న పరిస్థితి, అంత దారుణమైన పరిస్థితి ఈ 5 నియోజకవర్గాలు ఉన్నది. ఆ యొక్క సమస్యలను పరిష్కారం చేయాలంటే ఆదోని జిల్లాగా తప్పకుండా ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. ఆదోని జిల్లా కోసము దాదాపుగా 43 రోజులు నిరాహార దీక్షలు చేస్తున్నా కూడా ఏ మాత్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదంటే ఎంత దారుణం అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక్కటే సూటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్న విషయం అంటే గత 2-3 రోజుల కిందటే ఎమ్మెల్సీ ఇల్లు ముట్టడి కూడా చేయడం జరిగింది. రానున్న రోజుల్లో మా ఓట్ల కోసం వచ్చిన నాయకుల యొక్క ప్రతి ఒక్క ఇల్లులు కూడా ముట్టడించడానికి కూడా ఏమాత్రం వెనకాడము. ఇదే అక్కడున్న జిల్లా కోసం కూడా అమర నిరాహార దీక్ష చేసే అనేక రకాల ఒత్తిడులతో ఇవాళ పోలీసులు కూడా అరెస్టు చేయడం జరిగింది. విద్యార్థులపైన కూడా ఇవాళ జిల్లా కోసం మేము ఉద్యమం చేస్తుంది. జిల్లాలో వెనుకబడి ఉన్న ప్రాంతం ఇది, ఇక్కడ అక్షరాస్యత పెరగాలని విద్యార్థులందరితో ఏకమై అందరూ మెమకరించి అందరి ప్రజలందరినీ ఏకం చేసుకొని విద్యార్థులు అక్షరాస్యత పెంచుకునేందుకు రోడ్లలో ధర్నాలు ఉద్యమాలు చేస్తుంటే ఆ ఉద్యమాలపైన పోలీసులతో ఉద్యమాన్ని అంచబడడం అనేది కూడా చాలా దారుణమైన పరిస్థితి. ఇప్పటికే తెలియజేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్ గా ఆదోని జిల్లాని ప్రకటించకపోతే రానున్న రోజుల్లో ఇదే రోడ్లలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయి, రాష్ట్రాలు జరుగుతాయి. అవసరమైతే ఎన్నికల కోసం వస్తే ఆ ఎన్నికల ఎలక్షన్లు కూడా బైకట్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా అక్కడున్న ప్రజాప్రతినిధులు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, సర్పంచ్లు అయితే, ఎంపీటీసీ, జడ్పీటీసీ అయితేనేమి వాళ్ళందరూ కూడా దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే ఈ యొక్క విద్యార్థి సంఘాలుగా విద్యార్థులు అందరూ ఏకమై మా తల్లిదండ్రులని మమేజ్ చేసి మా తల్లిదండ్రులతో వాళ్ళకి జిల్లా కావాలని చెప్పేసి నీటిగా హెచ్చరించి ఆ యొక్క వచ్చే రాజకీయ నాయకులకి తప్పకుండా జిల్లా డిమాండ్తో ఫైట్ చేస్తామని చెప్పేసి దాన్ని వదిలేస్తున్నా. తప్పకుండా జిల్లా వచ్చేంత వరకు మా ఉద్యమాలు ఆపే పరిస్థితి లేదని చెప్పేసి ఇవాళ ఆదోని జిల్లా సాధన ఐక్య వేదిక ఇవాళ ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. జయ చంద్ర కమిటీ అన్నారు.